కమ్యూనిస్ట్ పార్టీలలో అసలు ఇన్ని చీలికలు ఎందుకు వచ్చినాయి? వ్యక్తిగత కారణాలు, కొన్ని తప్పుడు ధోరణులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలకు కారణమైంది. ఇన్ని విషయాలు చెప్పే మీరు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచ మానవ గురించి మాట్లాడే మీరు మీ లోపాలు మీరు 100 ఏళ్ళైనా ఎందుకు తెలుసుకోలేకపోయినా? ఇది ఒక చారిత్రక విషాదం కదా. మీరు ప్రెస్ మీట్ పెట్టినా, మీరు ధర్నా చేసినా లోపల పేజీల వార్త వస్తే రావచ్చు, లేకుంటే లేదు. ఇవాళ మీడియా ప్రధానంగా 99% కార్పొరేట్ మీడియా అయింది. అధికారానికి కేంద్రమైన, సకల హోదాల కేంద్రమైన కులాన్ని వదిలేసి మీరు ఇవన్నీ మాట్లాడతారు ఎందుకు? సమాజం మారుతున్న కొద్దీ ఆ కులాన్ని దోపిడీ వర్గాలు ఉపయోగించుకునేటువంటి తీరు ఉంటుంది. కరెక్ట్. తెలంగాణ ఉద్యమం జరిగింది, మీరంతా ఒకటే. ఇవాళ 2-3 భాగాలుగా విడిపోయారు. మీరు పరిష్కరించుకోలేనటువంటి ఒక బలహీనత నుంచి ఈ చీలికలు ఏర్పడ్డాయి అనేటువంటిది వాస్తవం. వాళ్ళు జాతీయ జెండా కూడా ఎగిరేయలేదని వాళ్ళు మారిండ్రు, మీరెందుకు మారారు? భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించలేదు. ఒకటి అసలు జాతీయ జెండాని కూడా గుర్తించలేదు బీజేపీ. నమస్తే. కమ్యూనిస్టు పార్టీల గురించి తెలియని వారు ఉండరు, ఈ తరానికి కూడా తెలుసు. అయితే దాంట్లో చాలా రకాలు ఉన్నాయనే విషయం కొద్దిమందికి తెలుసు. ఆ ఉన్న రకాలు ఏమిటో కూడా, వాటి పేర్లు ఏమిటో చాలామందికి తెలియదు. తెలిసిన వారు కొద్దిమంది. ఇట్లా కొంత తెలిసిన పేర్లలో న్యూ డెమోక్రసీ అని, ప్రజాపంత అని, ప్రజా ప్రతిఘటన అని కొన్ని ఒక్కొక్కరి ఆలోచన విధానంతో ఒక్కొక్క పార్టీ పేరుతో నిలబడిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి, ఈ 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం వారు మిగతా పార్టీల కంటే కొంత భిన్నమని చెప్పుకుంటున్నారు. ఆ భిన్నం ఏమిటి? వారు ఒక ప్రయోగం కూడా చేస్తామని చెప్తున్నారు. ఆ ప్రయోగం ఏమిటో మన దగ్గర ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. కమ్యూనిస్టు పార్టీలలో అసలు ఇన్ని చీలికలు ఎందుకు వచ్చినాయి? కమ్యూనిస్ట్ పార్టీల్లో చీలికలకి ప్రధాన కారణము సైద్ధాంతిక రాజకీయ విభేదాలు అనేటువంటిదే మేము భావిస్తున్నాం. వీటితో పాటు కొన్ని వ్యక్తిగతమైనటువంటి పోకడలు కూడా ఈ చీలికలకు దారితీసినటువంటి వాస్తవం కూడా దీనికి తోడుందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి సైద్ధాంతిక రాజకీయ కారణాలతో పాటు వ్యక్తిగత కారణాలు, కొన్ని తప్పుడు ధోరణులు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలకు కారణమైనవి. ముఖ్యంగా చీలికలకి ప్రధాన కారణం కమ్యూనిస్టు ఉద్యమం ఏ మేరకు పురోగమనం చెందాలో, ఏ మేరకు తను అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందో ఆ మేరకు ముందుకు పోలేనటువంటి ఒక వాస్తవ స్థితి నుంచి జరిగినటువంటి సంఘర్షణల నుంచే ఈ చీలికలకి ప్రధాన కారణం ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు మీ పార్టీలోనే ఇంతకు ముందున్నది కరెక్ట్ తెలంగాణ ఉద్యమం జరిగింది, మీరంతా ఒకటే. ఇవాళ 2-3 భాగాలుగా విడిపోయారు. మీరు విడిపోవడానికి కారణం అది కూడా అదేనా? మేము విడిపోవడానికి కూడా సైద్ధాంతిక రాజకీయ కారణాలు, నిర్మాణ కారణాలే ముఖ్యమైనటువంటి విషయాలు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒకటిగా ఉన్న తర్వాత అంతకుముందు నుంచి కూడా పార్టీలో అనేక సిద్ధాంత రాజకీయ విషయాల మీద దశాబ్దాల తరబడి పార్టీలో ఆంతరంగికంగా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా విప్లవోద్యమం పురోగమించాల్సినంత పురోగమించలేకపోయింది. మన ఈ దేశంలో కార్మికోద్యమాన్ని, రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నాం. కారణాలు ఏమిటి అనేటువంటి దాని మీదనే అనేక చర్చలు, సమీక్షలు పార్టీలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో వచ్చినటువంటి రాజకీయ సిద్ధాంత విభేదాల్ని ఒక సవ్యమైనటువంటి పద్ధతుల్లో, కేంద్రీకృత ప్రజాస్వామిక పద్ధతుల్లో పరిష్కరించుకోలేనటువంటి ఒక బలహీనత నుంచి ఈ చీలికలు ఏర్పడ్డాయి అనేటువంటిది వాస్తవం. ఎందుకు పురోగమించలేకపోయినరో తెలిసిందా? అన్వేషిస్తూ ఉన్నాం, ఇంకా అన్వేషిస్తూ ఉన్నాం. మేము అనుకునేటువంటిది పురోగమించలేకపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది మేము ఒక 3-4 దశాబ్దాలుగా మా పార్టీలో తీవ్రమైనటువంటి ఆంతరంగికంగా చర్చ జరుపుతూ ఉన్నాం. మేము
ఏ చర్చలు అయితే జరుపుతున్నా అవి వాస్తవంగా కారణాలుగా మేము భావిస్తూ ఉన్నాం. వాటిని గుర్తించకపోవడం అనేటువంటిది. ఏవేవి? ఒకటి, భారతదేశంలో మనం ఏ వర్గాల మీద కేంద్రీకరించి పనిచేయాలో, ఏ విషయాల మీద కేంద్రీకరించి పనిచేయాలో కమ్యూనిస్ట్ పార్టీ, ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆ వర్గాల మీద కేంద్రీకరించి పనిచేయలేదు. నేల విడిచి సాము చేసింది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఒకటి. రెండోది, అంతులేని త్యాగాలు చేసినప్పటికీ ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం, ముఖ్యంగా అందులో విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం చేసినటువంటి త్యాగాలంటే అరెస్టులు, దెబ్బలు, లాఠీ ఛార్జీలు, జైళ్లే కాదు, ప్రాణత్యాగాలు చేసినటువంటిది కూడా ఇంకే ఉద్యమము లేదు. ఇన్ని త్యాగాలు చేసినప్పటికి కూడా ముందుకు పోకపోవడానికి కారణాలు అవి రాజకీయ సైద్ధాంతిక కారణాలు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటి గురించే మేము పార్టీలో తీవ్రమైన అంతర్గత చర్చ జరిపి వాటి నుంచి మనం అధిగమించాలనేటువంటిది, మన త్యాగాలకి విలువ రావాలంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణమైనటువంటి పద్ధతులు రూపొందించుకోవాలి. అది రూపొందించుకోలేకపోతున్నాం. త్యాగాలు చేస్తున్నాం కానీ సరైనటువంటి ఎత్తుగడలు రూపొందించుకోలేకపోతున్నాం. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉన్నది. కాబట్టి మన త్యాగాలకి కావాల్సినంత విలువ రావట్లేదు అనేటువంటిది మేము గుర్తించాం. దానికి సంబంధించింది. మూడోది, భారతదేశంలో ఉన్నటువంటి భౌతిక స్థితికి, ఇలా మారినటువంటి సమాజ స్థితిని అర్థం చేసుకోవడంలో కూడా మనం సరిగ్గా గుర్తించలేక పాత పద్ధతిలోనే, మూస పద్ధతిలోనే, జడాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితిలోనే భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీలు, ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు జడాత్మకంగా ఉన్నాయి. పిడివాదంతో ఉన్నటువంటి స్థితి ఉన్నది. మారిన పరిస్థితులను అర్థం చేసుకోలేదు. కానీ మారిన పరిస్థితులను అర్థం చేసుకొని తగిన విధంగా వ్యవహరించకపోతే సహజంగా ఏమైతే అంటే మారనది ఏదైతే ఉంటుందో అది క్రమంగా కృషించిపోవడం అనేటువంటిది భౌతిక సూత్రం. అది డార్విన్ పరిణామవాదంలో సహజం ఏంటంటే ప్రతి జీవి కూడా మనుగడ కోసం పోరాటం కొనసాగిస్తుంది. పరిసరాలకు అనుగుణంగా మార్పు చెందింది బతుకుద్ది, పరిసరాలకు అనుగుణంగా మార్పు చెందకపోతే అది నశించిపోదు. ఇప్పుడు ఇంత అంటే ఏదైనా ఒక తర్కబద్ధం ఉండాలి, దానికి చారిత్రక కోణం ఉండాలి అని కమ్యూనిస్టులు అనుకుంటారు. ఇన్ని విషయాలు చెప్పే మీరు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచ మానవ గురించి మాట్లాడే మీరు, మీ లోపాలు మీరు 100 ఏళ్ళైనా ఎందుకు తెలుసుకోలేకపోయినా? ఇది ఒక చారిత్రక విషాదం కదా. ఖచ్చితంగా చారిత్రకంగా విషాదకరం కంటే కూడా చాలా బాధ్యతాయుతంగా ఆలోచించలేకపోవడం అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఒక ఉద్యమం అన్న తర్వాత త్యాగాలు, కష్టాలు, ఇబ్బందులు తప్పవు ఏ ఉద్యమంలోనే. ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు కూడా సమాజంలో ప్రాణాలు పోకుండా, జీవితాలు త్యాగం చేయకుండా సమాజంలో ఏది ఆవిష్కరించబడలేదు. ఓ న్యూటన్ సిద్ధాంతం, ఓ డార్విన్ సిద్ధాంతం, భూమి గుండ్రంగా ఉందన్నటువంటి సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలన్నీ కూడా త్యాగాలతోటే నిలబడ్డాయి. త్యాగాలు చేయకుండా ఆ సిద్ధాంతాలు కూడా, సైన్స్ కూడా నిలబడలేదు. అదే తత్వశాస్త్రంలో కూడా అనేక త్యాగాలతోనే ప్రశ్న నిలబడింది తప్ప, త్యాగాలతోనే పాతదాన్ని తిరస్కరించి, పాతదాన్ని ధిక్కరించి నిలబడ్డది తప్ప ఇబ్బందులు ఎదుర్కొని ఉంది. అట్లే కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా త్యాగాలనేది అంతర్భాగమే. త్యాగాలనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మీరు ప్రశ్నించినట్టుగా త్యాగాలు చేస్తున్నప్పటికీ కూడా తెలుసుకోకపోవడం తప్పు కదా అనేటువంటిది ఏదైతుందో దాన్ని తగిన విధంగా గుర్తించలేకపోవడం అనేటువంటిది బాధాకరమైంది. చాలా సింపుల్. మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక దగ్గర తట్టు తగిలితే కనుక చూసుకొని వస్తాం, ఏ జాగ్రత్త రాయింది అక్కడ తట్టు తగలదని చెప్తాం, లేదా ఇంకో రూట్లో వస్తాం. మనం ఇంత ప్రయోగాలు జరిగిన తర్వాత, ఇన్ని చీలికలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ తెలుసుకోలేకపోవడం అన్నదని ఏమనాలి? దీని అసలు ఎట్లా? దాన్ని ఒక రకమైనటువంటి పిడివాదం అనేటువంటిది అంటాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఎదురైనటువంటి ఆటంకాల నుంచి, ఆటంకం ఏం కలిగిందని చెప్పి ఆ ఆటంకం నుంచి తొలగించుకొని ముందుకు పోవాలి. ఆటంకాన్ని నుంచి పక్క నుంచి మనం దారి వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆటంకం వచ్చిన తర్వాత ఆటంకాన్నే చూసినాం తప్ప దాన్ని తొలగించుకోవడంలో
చేయడం అనేటువంటి కమ్యూనిస్టు ఉద్యమం తగిన శాస్త్రీయ పద్ధతుల్లో హేతువాద పద్ధతుల్లో వ్యవహరించలేకపోయింది. అందుకే ఈ లోపం పదే పదే రిపీట్గా 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, అది ఈ ఎంఎల్ పార్టీలా, సిపిఐ, సిపిఎం, ఎవరైనా కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష ఉద్యమాలన్నీ నీరుగారిపోతే భారత రాజ్యాంగ పరిధిలో భారతీయ జనతా పార్టీ తాను అనుకున్న పనులు చాలా అద్భుతంగా చేసుకున్నది, తన ఎజెండాను ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నది. మరి మీరు ఇదే చట్రంలో ఉండి భూభౌతిక పరిస్థితి మీరు అందరూ ఇందాక ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికలు నిలబడి కనుక బీజేపీ ప్రయోగం చేయగలిగింది కదా, మరి మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? ఒకటి, ఇక్కడ బీజేపీ ఎదుగుదలని, కమ్యూనిస్ట్ ఎదుగుదలని రెండు కోణాల్లో చూడాలి. ఎందుకు ఒకే కోణంలో చూడకూడదు? ఎందుకంటే బీజేపీ 2020 వరకు, ముఖ్యంగా 1980 వరకు భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించలేదు. ఒకటి, అసలు జాతీయ జెండాని కూడా గుర్తించలేదు బీజేపీ. ఆర్ఎస్ఎస్ నాగపూర్ కేంద్రంలో అది జాతీయ జెండాని ఏనాడు ఎగరవేయలేదు. అది దాని యొక్క నేపథ్యం. అది భారతీయ జనతా పార్టీ అది ఏర్పడిన 100 సంవత్సరాల నుంచి దానికి హిందూ రాష్ట్ర నిర్మాణం అనేటువంటిది దాని ఎజెండా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానం, ప్రజల విశ్వాసం ఏదైతే ఓ మతంగా, హిందూ మతంగా విశ్వాసం ఉందో, ఆ విశ్వాసాన్ని ప్రోధి చేసి రెచ్చగొట్టి లేదా దాన్ని క్రోడీకరించుకొని దాని మీద ఆధారపడి ఒక హిందూ రాష్ట్ర నిర్మాణం చేయాలనే వైఖరి దానిది. దానికి పునాది భారతదేశంలో జీవన విధానంలో ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడితనం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ అనేక రకాల మానవ జీవితంలో పార్శ్వం నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కట్టుబాట్లు అనేటువంటిది ఏవైతున్నాయో ఈ కట్టుబాట్లన్నింటినీ ఉపయోగించుకొని ఎదగడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ దాని యొక్క పునాదిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం. కాబట్టి ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం సహజంగా ఉన్నదాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని తనకు వెనక ఒక రకమైనటువంటి గుంపు మనస్తత్వంతో కూడగట్టుకోవడం అనేటువంటిది దాని భావన. కాబట్టి దాని మెథడ్ ఈజీ మెథడ్. ప్రజల్ని వివిధ రకాలుగా భావోద్వేగాలను రెచ్చగొట్టి భావోద్వేగాల ప్రాతిపదికగా తను కూడగట్టుకోవడం అనేటువంటిది తనకి సహజమైనటువంటి లక్షణం. అది చాలా ఈజీ మెథడ్. కమ్యూనిస్ట్ పార్టీది దానికి భిన్నమైన మెథడ్. భారతదేశంలో కులం ఉన్న కులంలో పేదరికం ఉన్నది. భారతదేశంలో 100 కులాలున్నా 100 సమస్యలు ఉన్నాయి. మరి సమస్యలు ఉన్నప్పుడు వారు భావోద్వేగాలను తీసుకొని వస్తే పేదరికానికి భావోద్వేగం ఉంటుంది. పేదలు మీ వెంట ఉన్నారు, లేరని కాదు. పార్లమెంటుకు, అసెంబ్లీకి పోయిన వాళ్ళు ఉన్నారు, అడుగులు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు, మీటింగ్లు పెడితే లక్షల మంది జనాలు వచ్చిండ్రు. రాక మద్దతు లేక కాదు. అదే అంటున్నా నేను. వారు మీరు అన్నారు వాళ్ళు జాతీయ జెండా కూడా ఎగిరేయలేదని, వాళ్ళు మారిండ్రు. మీరు ఎందుకు మారారు? అందుకని వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఈ రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగ వ్యవస్థలో అధికారాన్ని చేపట్టడం అనేటువంటిదే వాళ్ళ లక్ష్యం. అధికారానికి ఇక్కడ అధికారం బట్టి ఆ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని తమ చేతిలోకి తీసుకున్న తర్వాత ఆ రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని తమ చేతిలో తీసుకొని దాని ద్వారా మరింత క్రోడీకరించుకొని అధికారాన్ని కేంద్రీకరించుకోవడం అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. అందుకని వాళ్ళ లక్ష్యం అనేటువంటిది ఒక రైటిజం. అందుకని కమ్యూనిస్ట్ పార్టీది ఒక విప్లవ బాట. కమ్యూనిస్ట్ పార్టీది ఈ వ్యవస్థలో ఉన్నట్లే ఉంచటం అనేటువంటిది, స్వీకరించడం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే కార్మిక వర్గం యొక్క రాజ్య స్థాపన, కార్మిక వర్గ రాజ్యాధికారం రావడం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం. కార్మిక వర్గం అంటే ఇక్కడ చిన్న బ్రేక్. నాకు కార్మిక వర్గం, భారతదేశంలో కార్మికులు ఉన్నారా, వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారు?
రైతు కూలీలు రైతులు. కార్మిక వర్గ రాజ్యం అంటే కష్టజీవుల రాజ్యం. అది రైతులు కావచ్చు, పేద రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, వీళ్ళందరినీ కలిసి కార్మిక వర్గ అనుకూలమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇది కార్మిక వర్గం అంటే రైతు కూలీ రాజ్యం. అది మీరు నిర్మించాలి. ఈ రైతు కూలీ రాజ్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని మేము ఇంకా శాస్త్రీయ భాషలో కార్మిక వర్గ రాజ్యం అంటాం. అది ఏమిటంటే దీనికి భిన్నమైనటువంటిది ఈనాడు ఎవరు అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, ఈ రాజ్యాంగ పరిధిలో ఎవరు అధికారంలోకి వచ్చినా 100కి 10 మంది ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు, ఈ దేశంలో ఉన్నటువంటి బడా అధినేతలు, బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధి విధానాలే ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. వాళ్ళకి ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ ఇది బూర్జువా ప్రభుత్వం అని చెప్పి మేము అంటాం, బూర్జువా భూస్వామ్య ప్రభుత్వం అనేటువంటిది. కాబట్టి మాది దానికి భిన్నంగా, బూర్జువా భూస్వామ్య ప్రభుత్వానికి భిన్నంగా కార్మిక వర్గ ప్రభుత్వం అనేటువంటిది కమ్యూనిస్టుల యొక్క లక్ష్యం. కాబట్టి కార్మిక వర్గ ప్రభుత్వం అనేటువంటిది కేవలం ఓటు రాబట్టుకోవడం ద్వారానే రాదు, చైతన్యం ద్వారా రావాలి. అంటే దానికి భిన్నమైన కార్మిక వర్గ ప్రయోజనాలు, 100కి 90 మంది ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలే పరమార్థంగా పరిపాలించేటువంటి రాజ్యాంగ వ్యవస్థ కానీ, అదేవిధంగా రాజ్యాంగాన్ని రావాలనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మా లక్ష్యం మొదటి మెట్టు ఏంటంటే ఎవరైతే కార్మిక వర్గ రాజ్యంలో ప్రధాన భూమిక పాత్ర పోషించాల్సిన కార్మిక వర్గము, రైతాంగము, అణచబడ్డటువంటి దళితులు, పేద వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళలో చైతన్యం అనేటువంటిదే మొదటి మెట్టు. వాళ్ళకి ఓ ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజల రాజ్యాధికారం సాధించుకోవాలా, అది ప్రజల రాజ్యాధికారంలో 100కి 90 మందికి నిజమైన ప్రజాస్వామ్యం కావాలి అనేటువంటి ఓ ప్రత్యామ్నాయం. అందుకే ఈ వ్యవస్థలో ఉన్న రాజ్యాంగాన్ని చేపట్టడం అనేటువంటిది బీజేపీ కానీ కాంగ్రెస్ లాంటి పార్టీల యొక్క లక్ష్యం అయితే, దీని భిన్నమైనటువంటి ఒక ప్రజారాజ్యం, కార్మిక రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది కమ్యూనిస్టుల లక్ష్యం, ప్రత్యామ్నాయం. కానీ అందులో మౌలికమైనటువంటి తేడా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది ఏమిటి, దాని ఎజెండా వేరే ఉన్నది. భూమి ప్రజలందరికీ చెందాల, సంపద ప్రజలందరికీ చెందాల, పరిశ్రమలు ప్రజలందరికీ చెందాల, కొద్దిమంది చేతిలో మొత్తం సమస్త ఆస్తి సంపదలంతా కేంద్రీకరించబడే వ్యవస్థ పోవాలి అనేటువంటిది. కానీ దీనికి ప్రత్యామ్నాయమైన వ్యవస్థ కాబట్టి అది కష్టమైనటువంటి బాట. బీజేపీది మిగతా వాళ్ళది అది చాలా పూల బాట, సహజమైనటువంటి బాట. వాళ్ళదంటే కూడా దాని లోపలికి నేను దిగలేదు, నాకు తెలియదు. ఎటు నేను లోపలికి దిగింది లేదు, పైపైన చూసింది నేను. ఎందుకంటే మీరు కమ్యూనిస్ట్ పార్టీలో, ఎంఎల్ పార్టీలో మీరు 40 సంవత్సరాలుగా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ వేరు, బయటికి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ నాది వేరు. అంటే మన ఇద్దరి అనుభవాల్లో తేడా ఉంటుంది. కానీ నేను సమాజాన్ని చూసే కోణం నాకు ఒకటి ఉంటుంది, నాకు అనుభవం ఉంటుంది. ఆ అనుభవంలో నాకు అర్థమైంది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీని మీరు ఏం పార్టీ అంటారు, మీ మిత్ర పార్టీ, మీకు వైరీ వర్గం అంటారు? కాంగ్రెస్ పార్టీ బూర్జువా పార్టీ, బూర్జువా పార్టీ. తెలుగుదేశం అది కూడా అంతే కదా, బీజేపీ ఓకే కదా. మీరు మరి ఒకసారి తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు, ఓసారి కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు, కార్మిక వర్గం రాజ్యం కావాలంటారు. ఇంత గజిబిజి ఎందుకు ఇది? ఎక్కడో మీరు అన్ని పార్టీలను ఒకే తిరిగి చూసి పొరపాటు పడ్డారు. ఓకే, ఒకటి మేము ఎప్పుడు ఎన్నికల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక పార్టీని తోటి పొత్తుగలవడం కానీ ఆ పార్టీని మేము గెలిపించాలని కోరడం కానీ ఎక్కడ చేయలేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా చేయలేదు. ఓకే, మీ పార్టీ? మా పార్టీ దాదాపు ఎంఎల్ పార్టీలలో ఏ పార్టీ కూడా డైరెక్ట్గా ఏ బూర్జువా పార్టీని, ఒక పార్టీని దించి మరో పార్టీని ఎక్కించాలనేటువంటిది మేము ఎవరం చేయలేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా చేయలేదు. ఇది ఎందుకంటే రెండోది ఏంటంటే, మేము ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు అమలు జరిపినా వాటికి వ్యతిరేకంగా బలమైనటువంటి పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తాం. ముఖ్యంగా జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి పోరాటాలు అవి పరోక్షంగా మరొకరు రావడానికి దోహదపడితే
ఎందుకంటే అందరూ కలిసి పనిచేసేటువంటి ఒక ఐక్య ఉద్యమాల్లో నిర్వహిస్తుంటాం కాబట్టి కరెంట్ ఉద్యమం లాగా గతంలో కరెంటు ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఇప్పుడు ధర్నా చౌక్ లాంటి ఉద్యమం కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె కానీ మొత్తం పోయినది పైకి ఇంతవరకు బొట్టిన వరకు పోయింది. ఎవరు ఎట్లా పోయింది అది ఏమైంది? పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సమ్మెకు మద్దతుగా ఆందోళన చేస్తుంటే బలవంతంగా వ్యాన్లు ఎక్కించి బలవంతంగా డోర్ వేశారు. ఆ డోర్లో ఇరుక్కొని ఎలికట్ అయిపోయింది. 2019 అక్టోబర్ 19వ తారీఖు. అందుకనే అట్లా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాల్లోని ఏర్పడ్డ ప్రభావం అనేటువంటిది ఒక్కొక్కళ్ళకి ఉపయోగపడవచ్చు. ఉదాహరణకి నిన్న మొట్టమొదటిసారిగా నిన్నటి ఎన్నికల్లో మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి 9 ఏళ్ల పోరాటంలో 9 ఏళ్ళు మేము రోడ్డు మీదనే ఉన్నాం. మీ అందరూ తెలుసు. మానవారం కానీ సకల జనుడు సమ్మె కానీ అదే మిలియన్ మార్చిలో కానీ ఆనాడు మేము న్యూ డెమోక్రసీ పార్టీగా ఉన్నాం. కేసీఆర్ని ఖమ్మం తీసుకొచ్చి జైల్లో పెట్టినప్పుడు కానీ మేమే ఉన్నాం ఆ రోజు వాస్తవంగా ఆందోళనలో. ఆనాడు ఆ ప్రజాస్వామిక కాజ్ కోసం పనిచేసి అప్పుడు టీఆర్ఎస్ ఎక్కువ లేదాడ అసలు లేదు. దాదాపు మేమే ఆనాడు ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది ఇక్కడ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల్లో కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను విస్మరించి ఓ ప్రజాస్వామిక ప్రక్రియను అపహాస్యం చేసి ఏ సమ్మెని గౌరవించకుండా అదేవిధంగా కనీసం మెమోరాండాలు తీసుకోవడానికి కూడా ప్రజల్ని పార్టీలు కూడా కలవకుండా ఒక రకంగా ధర్నా చౌకం రద్దు చేసి అత్యంత నిరంకుశ అప్రజాస్వామిక విధానాల్ని అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో రెండోది బీజేపీతోటి కూడా లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మొన్న ఎన్నికల్లో మొట్టమొదటిసారి మేము బీజేపీకి జతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంఐఎంఎల్ని ఓడించాలని పిలిపించాం. అది కూడా ఓడించాలని పిలిపించాం. ఎవరు వాళ్ళని ఓడించగలిగితే వాళ్ళని గెలిపించండి అని చెప్పి పిలిపించాం. అంటే పరోక్షమైనటువంటి మొన్నటి ఎన్నికలను ఇచ్చాం. అట్లా మేము ప్రభుత్వాలు ఎవరైతే అధికారాలు ఉండి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తారో వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. కానీ మేమనేది ఏంటంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ దాకా బీఆర్ఎస్ తెలుగుదేశం అయినా వీళ్ళందరి స్వభావం ఒకటే అనేటువంటిది మేము భావిస్తున్నాం. వీళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా సంపన్న వర్గాలు ధనిక వర్గాలకే అంతిమంగా సేవ చేస్తారు. ప్రజలకు కొన్ని తాయిలాలు ఇస్తారు తప్ప అంతిమంగా ప్రజల ప్రయోజనాల కంటే ధనిక వర్గాల ప్రయోజనాల కోసమే వీళ్ళు పరిపాలన కొనసాగిస్తారు, రాజ్యాంగాన్ని అంతా ఉపయోగిస్తారు అనేటువంటిది భావిస్తున్నాం. అదే తీరు మనకి ఈ 40-50 ఏళ్లలో కూడా కనపడింది. అందుకనే మేము అనేది ఏంటంటే ఈ రాజ్యాంగ పరిధిలో అధికారంలోకి వచ్చి ఆ అధికారం ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి ఉపయోగపడే పార్టీలన్నిటికీ భిన్నంగా ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో చైతన్యం ద్వారా మనల్ని మనమే పరిపాలించుకోవాలా, ప్రజలకి 90% ప్రజల ప్రయోజనాలకి అనుగుణమైనటువంటిది రాజ్యం కావాలనేటువంటి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసమే కమ్యూనిస్టులు పోరాడతారు. కానీ ఏ మాట కా మాట ఒక 20 సంవత్సరాల కింద మీ ఇంటర్వ్యూ అంటే ఏదో పత్రికల్లో ఫ్రంట్ పేజ్, వీలైతే స్టేట్ పేజీలు, ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టినా మీరు ధర్నా చేసినా లోపల పేజీలో వార్త వస్తే రావచ్చు, లేకుంటే లేదు. ఫ్యాక్ట్ ఇది. 20 ఏళ్ళ కింద బ్యాన్ పెద్ద టాప్ వార్త మీదే, మిగతా ఎన్నుకోతే ఎక్కడో. ఆ రోజు ముఖ్యమంత్రి మినహా కేబినెట్ మినిస్టర్ వచ్చినా సరే లోపల పేజీలోకి వెళ్తే మీది మొదటి పేజీలో పేపర్లో వార్త మీది. ఇవాళ అది కనుమరుగైపోయింది. అంటే ఇది మీరు ఇందాక చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి కదా, వాటికి మొత్తం తిరోగమనంలో జరిగింది. కారణం ఏంటి? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మా ఉద్యమం బలహీనమైన మాట వాస్తవం. ఒకనాడు 80-90 దశకాలలో విద్యార్థి ఉద్యమం కానీ, యువజనోద్యమం కానీ, రైతాంగ ఉద్యమం కానీ, ఈ ఉద్యమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా ప్రభావం కలిగేటువంటి ఉద్యమాలు వచ్చినాయి. కరీంనగర్ ఉద్యమం, సిరిసిల్ల, జగిత్యాల, గోదావరి లోయ, శ్రీకాకుళం ఉద్యమం, అదేవిధంగా ప్రపంచంలో వియత్నాం, కంపూచియా,
లావోసు, ఫ్రాన్స్ విద్యార్థుల పోరాటం, అదేవిధంగా చెగువేరా పోరాటం, ఇలాంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా విప్లవ పోరాటాల వెల్లువ 80-90 దశకాల దాకా వచ్చింది. ఒక రకంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, అదేవిధంగా పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాలు, ప్రజల దైనందిన హక్కుల కోసం చేసే పోరాటాలు, అందులో భాగంగా ఎంఎల్ పార్టీల యొక్క ప్రభావమైనటువంటి ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. కాబట్టి ఆనాడు ఆ ఉద్యమాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. చాలా ఇంపార్టెన్స్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ క్రమంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏర్పడేటువంటి బలహీనతలో లేకపోతే వచ్చినటువంటి క్రమంగా తగ్గిపోయినటువంటి స్థితి తెలుగు రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడింది. ఈ ఉద్యమాలలో కూడా కొంత సన్నగిలినటువంటి మాట వాస్తవం. దానికి ఒకటి ప్రభుత్వ అణిచివేత ఒక కారణమైతే, సంస్కరణలు రెండవ కారణమైతే, మూడోది మీరు అన్నట్టు కొన్ని చీలికలు విప్లవ ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి చీలికలు కూడా కారణమైంది. ఇది ఒక కోణం చీలిపడి. రెండో కారణం ఏంటంటే ఒకనాడు మీడియా, మీరన్న మీడియా ఓ స్వతంత్ర పాత్రని పోషించింది. తను అన్నిటినీ సమాజాన్ని ఒక సూక్ష్మ కోణంలో, సమగ్రమైన కోణంలో పరిశీలన చేసి సమాజానికి ఏది అవసరమో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజల అవసరాలు ప్రజాస్వామిక కోణంలో ఎక్కువ ఇచ్చింది. ఇవాళ మీడియా ప్రధానంగా 99% కార్పొరేట్ మీడియా అయింది. ఇవాళ మీడియా కూడా మొత్తం కూడా ఒక వర్గం చేతిలో కేంద్రీకృతం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నది. ఇలా ప్రపంచంలో ఉంది. ఇలా ప్రపంచం నుంచి వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రపంచ మీడియా అంతా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేట్ ల్యాబింగ్లో చేతుల్లోనే మీడియా వార్తలన్నీ కూడా సెన్సార్ నుంచి వస్తున్నటువంటి స్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు ప్రధాన మీడియా చూస్తే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా అనుసంధానం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి అలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, మీరు ఒకనాడు ఎన్టీ రామారావుని ఒక మీడియా ప్రమోట్ చేస్తే ఇవాళ కొంతమంది కొన్ని మీడియాలు ప్రమోట్ చేస్తున్న స్థితి, చివరికి ఒక్కొక్క పార్టీ ఒక మీడియా పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. స్పష్టంగా పేర్లు చెప్పాల్సిన పని లేదులే, కానీ మనందరికీ తెలుసు. ఒక్కొక్క పార్టీ ఓ ఛానల్, ఒక పత్రిక పెట్టుకొని ఆ మీడియాని తన కంట్రోల్లో ఉంచుకుంటున్నటువంటి స్థితి ఉంది. ఇలాంటి స్థితిలో వాళ్ళ కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలు, వాళ్ళకు అనుగుణమైనటువంటి మీ వార్తలనే చేస్తున్నారు. అందుకే ప్రజల మీద ప్రభావం కలిగించేటువంటి, అదేవిధంగా ఉద్యమాల మీద ఉత్తేజం ఇచ్చేటువంటి వార్తల్ని ఏది డివిజన్ జోన్లోనో జోనల్ పేజీలో వేస్తున్నటువంటి స్థితి ఉన్నమాట వాస్తవం. చాలా ప్రాముఖ్యత గల వేల మందితోటి ప్రదర్శనలు చేసినప్పటికి కూడా అప్రాముఖ్యతతోటి ప్రచురిస్తున్నటువంటి స్థితి ఇలా స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ వాళ్ళ ప్రయోజనాలు అన్ని వైపుల నుంచి కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం మీడియా కొద్దిమంది చేతుల్లో ఉంది కాబట్టి అది ప్రధాన కారణం. అది ప్రధాన కారణం అయితే రెండో కారణం ఉద్యమాల్లో ఉన్నటువంటి బలహీనతలు కూడా రెండో కారణం అన్నట్టు. ఓకే, సరే, దాన్ని అటో ఇటో అనుకున్న కారణాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంఎల్ పార్టీలని దేశవ్యాప్తం కలిపి ఎన్నికల్లో నిలబడాలనే ఆలోచనతో లేదా ఆ విధంగా వెళ్ళాలని ఒక మాస్ లైన్ నేను అన్నారు. అది ఏం, దాని గురించి చెప్పండి. అసలు ఎన్నికల్లో నిలబడటం అనే ఒక కాన్సెప్టే కాదు. మేము సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీగా అన్ని రంగాల విద్యార్థి, యువజన, మహిళ, అదేవిధంగా కార్మిక, రైతు రంగంలో అన్ని రంగాల్లో బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక బలమైన పార్టీగా ఈ సమాజం మీద ప్రభావంతో పనిచేస్తున్నాం. మేము ఎంఎల్ పార్టీలోనే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇంతకుముందు చెప్పిన 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మేము కొన్ని నిర్ధారణలకు వచ్చినాం. మేము గతంలో ఈ వ్యవస్థని అర్ధవలస భూస్వామ్య వ్యవస్థ అన్నాం. ఈ దేశంలో ఇంకా ఫ్యూడల్ భూస్వామ్యమే అధికారం చెలాయిస్తుంది అనేటువంటి గతం నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మేము విస్తృతమైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత, సమాజాన్ని పరిశీలించిన తర్వాత, ఇంకా లోతుగా చాలా సంవత్సరాల అంతర్గతంగా 2 పందాల మధ్య పోరాటం జరిపిన తర్వాత మేము ఇది అర్ధబలసార్థ భూస్వామ్య స్థితి నుంచి
మారిపోయింది, ఇది పెట్టుబడిదారి సమాజంగా మారింది అనేటువంటిది మేము భావించాం. ఎందుకు అనంటే ఈ దేశంలో అధికారంలో ఉంది బడా పెట్టుబడిదారి వర్గం. తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి ఫ్యూడల్ భూస్వామ్యులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళే మొత్తం సమాజాన్ని శాసిస్తున్నారు అనేటువంటి భావనకి కాలం ఇప్పుడు కుదరదు అనేటువంటిది భావిస్తున్నాం. ఒకప్పుడు 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, 100,000 మంది పాలేర్లు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఇవాళ జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత, భూ సంస్కరణ చట్టాలు వచ్చిన తర్వాత, సమాజంలో అనేక ఉద్యమాలు వచ్చిన తర్వాత, వీటికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, భూమి వికేంద్రీకరణ జరిగింది. ఇవాళ దాదాపు 90% చిన్న కమతాలే ఉన్నాయి దేశంలో. అదేవిధంగా పారిశ్రామికీకరణ కూడా పెరిగింది దేశంలో. కాబట్టి ఇది పెట్టుబడిదారీ దేశంగా మారింది, పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉందనేటువంటిది మా పార్టీ నిర్ధారణకు వచ్చి స్పష్టంగా చెప్పింది. ఒకటి. రెండోది మారిన దాని ప్రకారం రెండోది భారతదేశంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం పూర్తి స్థాయిలో అభివృద్ధి అయిందని భావిస్తున్నాం. ఇంత ముందులాగా మార్కెట్ సొంతం కోసం ఉత్పత్తి ఎవరు చేయట్లేదు, మార్కెట్ కోసమే ఉత్పత్తి జరుగుతుంది. ఇవాళ మొత్తం వాణిజ్య పంటలు అనేటువంటిదే వ్యవసాయ రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది. ఇవాళ మొత్తం వ్యవసాయ రంగంలో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే గిట్టుబాటు ధర, మార్కెట్ సమస్య అనేటువంటిది ముఖ్యమైనటువంటి సమస్యగా ఉన్నది. అదేవిధంగా మెకనైజేషన్ కూడా ఇవాళ మొత్తం వ్యవసాయ రంగంలో కోత కోయాలన్నా ఇతర అనేక యంత్రాల వినియోగం అనేటువంటిదే ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి స్థితి ఉన్నది. కాబట్టి 50లో 60లో ఉన్నట్టుగా ఇలా వ్యవసాయ రంగం స్థితి లేదు. కాబట్టి మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి విధానం అనేటువంటిదే మౌలికంగా మారిపోయింది. కాబట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది. కానీ ఈ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు కూడా గతంలో ధాన్యం మాత్రమే కూలికి తీసుకునేటువంటి వాడు, ఇవాళ ఎక్కడా ధాన్యాన్ని తీసుకునేటువంటి స్థితిలో లేరు. ఇవాళ మొత్తం కూడా డబ్బు అనేటువంటిదే కూలీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న స్థితి ఉంది. ఇది మన అందరికీ ఓపెన్ సీక్రెట్ తెలిసినటువంటిది. కానీ మారిన దానికి అనుగుణంగా ఖచ్చితంగా తగిన ఎత్తుగడలు రూపొందించుకోవాలా. కాబట్టి ఇది పెట్టుబడిదారీ వ్యవస్థగా మారింది అనేటువంటిది మా పార్టీ భావించింది. అట్లనే రాజకీయ వ్యవస్థలో కూడా భారతదేశం అనేటువంటిది ఏదైతుందో ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థ. మన జీడిపి కూడా ప్రపంచంలో పెరుగుతూ ఉన్నటువంటి స్థితి ఉన్నది. పర్ క్యాపిటా తక్కువ ఉన్నప్పటికి కూడా ప్రపంచం మొత్తం ధనం సంపద పోగుబట్టంలో భారతదేశ సంపద కూడా పెరుగుతున్నటువంటి స్థితి ఉన్నది. అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ ప్రధానంగా ఇతర దేశాల మీద ఆధారపడుతూనే ప్రపంచ మార్కెట్లో కూడా తన వాటా కోసం పోటీ పడుతున్న స్థితి ఉన్నది. కానీ జూనియర్ భాగస్వామిగా ఉన్నది. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలతోని పోటీ పడుతూ వాళ్ళ దాని పాటు జూనియర్ భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు భారతీయ మార్కెట్లోనే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి మారిన పరిస్థితిని అర్థం చేసుకొని తగిన ఎత్తుగడలు రూపొందించుకోవడానికి మనం ఖచ్చితంగా మారిన పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించుకోవాలని చెప్పి మా పార్టీ విశ్లేషించుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు 12 కోట్ల మంది ఉన్నారు. మొత్తం 140 కోట్ల మంది మాత్రమే 12 కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు మొత్తం కలిపితే దాదాపు 40 కోట్ల మంది తమ రెక్కలు నమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 40 కోట్ల మంది. ఒక 12 కోట్లు, ఇవి ఒక 40 కోట్లు, 52 కోట్లు వ్యవసాయం పైనే ఉన్నారు. ఇంకా చిన్నకారు, సన్నకారు, చేతి వృత్తులు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ చూస్తే దాదాపు 60-70 కోట్ల మంది శ్రామిక వర్గమే భారతదేశంలో ప్రధానమైనటువంటి పాత్ర. ఇక్కడ ఒకటి ఇందాక మీరు చెప్పిన దానికి ఇది కొంచెం వ్యతిరేకం ఉండగా నాకు అభిప్రాయం వచ్చింది. అదేమిటంటే
భారతదేశంలో భూ సంబంధాలు మారినాయి, భారతదేశంలో పెట్టుబడిదారు విధానం పెరుగుతున్నది, ఇక్కడ వ్యవసాయ రంగంలోకి యాంత్రీకరణ వచ్చింది. కాబట్టి పూర్వం మీరిచ్చిన దాని ప్రకారం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం కాదు ఇండియా, ఇది పెట్టుబడిదారు దేశం అని మీ నిర్ధారణకు వచ్చిండ్రు. నిర్ధారణకు వచ్చినప్పుడు 50 కోట్ల మంది ఇంకా వ్యవసాయం పైన ఆధారపడితే అది పెట్టుబడిదారు దేశం ఎట్లయితుంది? నేను వ్యవసాయం మీద ఆధారపడుతున్నానని చెప్పలేదు. వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు, ఓకే, చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులు, ఇంకా పెద్ద పరిశ్రమల్లో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు కూడా కలిపితే మొత్తం 40 కోట్ల మంది ఉన్నారు. అంటే నాకు క్లారిటీ, 12 కోట్ల మంది మీరు ఫిగర్ ఇచ్చారు నాకు. భారతదేశంలో ఉన్న 12 కోట్ల మంది రైతులు చిన్నకారు రైతులు, మొత్తం హెక్టార్ నుంచి 100 ఎకరాలు అనుకున్నాం, 1000 ఎకరాలు అనుకున్నాం, రైతులు ఉన్నారు. ఈ వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు ఉంటాయి, వ్యవసాయ కార్మికులు ఉంటారు, వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? వాళ్ళందరూ కలిస్తేనే 40 కోట్ల మంది ఉన్నారు. ఓకే ఓకే కాబట్టి వీళ్ళందరికీ సంబంధించినటువంటిది ఏంటంటే వీళ్ళ మీద ప్రధానమైన కేంద్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మేము భావిస్తున్నాం ప్రధానమైనటువంటి. కాబట్టి మీరు అన్నట్టు భూ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా అసంఘటిత రంగంలో మెజార్టీ రెక్కలు అమ్ముకుంటున్నటువంటి స్థితి ఉన్నది. దానికి ఒక ప్రధాన కారణం కూడా మీరు చూస్తే ఇవాళ పట్టణీకరణ పెరుగుతున్నది. ఎక్కడ చూసినప్పటికీ కూడా మొత్తం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి 5 లక్షల మంది వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వచ్చి తమ రెక్కలు అమ్ముకోవడానికి వస్తున్నటువంటి స్థితి. పట్టణాల్లో సెంటర్లో పొద్దున్నే 6 గంటలకే తమ రెక్కలు అమ్ముకుంటామని చెప్పి సంతలాగా అమ్ముకుంటున్నటువంటి స్థితి కూడా ఇలా భారతదేశంలో ఏ చిన్న పట్టణాలకు వెళ్ళినా కనపడుతున్నటువంటి అడ్డాలు పెరిగిన మాట వాస్తవం. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం. పెట్టుబడిదారీ విధానంలో రెక్కలు అమ్ముకోవడమే కార్మికుల యొక్క పనిగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మొత్తం వ్యవసాయం తక్కువైపోయి పరిశ్రమల మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం. అందుకే ఇది పెట్టుబడిదారీ విధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారీ విధానంగా ఉంది అనేటువంటిది మేము స్పష్టంగా నిర్ధారిస్తున్నది దీనికి సంబంధించినటువంటి. కాబట్టి దీనికి అనుగుణమైనటువంటి రూపొందించి కార్మిక వర్గం మీద, ఈ సంఘటిత కార్మిక వర్గం మీద ప్రధాన కేంద్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు రైతాంగాన్ని కూడా సమీకరించి కార్మిక వర్గము రైతాంగం కలిసి సార్వత్రిక తిరుగుబాట్లు చేస్తేనే ఈ దేశంలో విప్లవం రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. నిన్నటిదాకేం భావించినాం, కొంతమంది మనం మిలిటెంట్గా పనిచేస్తున్న గ్రామాలు విముక్తి చేసి పట్టణాలు విముక్తి చేయాలనేటువంటి చైనా తరహా విప్లవాన్ని మేము బోధించాం. కానీ చైనా సమాజానికి మన సమాజానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఒకటి, చైనాలో కేంద్రీకృత రాజ్యం లేదు, అనేక సంస్థానాలుగా ఆనాడు చైనా ఉన్నది. ఆ సంస్థానాల్లో రాజులు ఉన్నారు, వాళ్ళ ప్రత్యేక సైన్యం ఉంది, ఎవరి సైన్యం వాళ్ళకే ఉంది అక్కడ. అదేవిధంగా అక్కడ పార్లమెంట్ లేదు చైనాలో, పార్లమెంట్ ఎన్నికలు లేవు, పార్లమెంట్ వ్యవస్థ లేదు. కానీ భారతదేశంలో ఇక్కడ కేంద్రీకృత రాజ్యం ఉంది, మొత్తం సైన్యం అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది భారతదేశంలో. ఈడ బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగి దోపిడీదారులే గెలవచ్చు, కానీ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగి ఓ ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది, బూర్జువా ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈడ యుద్ధ ప్రభువులు లేరు, యుద్ధ ప్రభువుల మధ్య యుద్ధం లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యం ఉన్నది వాళ్ళ అధికారాల కోసం తప్ప యుద్ధాలు లేవు వీటి మధ్య. కాబట్టి చైనా సమాజానికి భారత సమాజానికి మధ్య కూడా వ్యత్యాసం ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో కార్మిక వర్గం పెరగడం, పెట్టుబడిదారీ విధానం పెరగడం, కేంద్రీకృత రాజ్యం ఉండడం, ఈ స్థితిలో భారతదేశంలో సార్వత్రిక తిరుగుబాట్లే ఈ దేశంలో విప్లవానికి మూలం అవుతాయనేటువంటిది మా పార్టీ భావించింది. కార్మిక వర్గం ఉన్నది, భారతదేశం పెట్టుబడిదారీ దాని స్వభావంలోకి వచ్చేసింది. రోడ్ల మీదకి వ్యవసాయాన్ని వదిలి రోడ్ల మీదకి జనం పని కోసం రావడమే క్యాపిటలిజం అన్నారు. మరి మీరు ఇంకో అంశంలో కులం అనే ఒక అంశం మీ దాంట్లో ఉన్నదా? నెక్స్ట్ పాయింట్ ఏదో చెప్పబోతున్నారు, మాట్లాడచ్చు అదా? ఎందుకంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, కానీ ఈ దేశంలో కార్మికుల మధ్య కులం ఉన్నది, రైతులకు కులం ఉన్నది, పెట్టుబడిదారులకు కులం ఉన్నది, కార్మికులకు కులం ఉన్నది. కులమే ఈ దేశంలో పెట్టుబడి, కులమే ఈ దేశంలో అధికారం, కులమే ఈ దేశంలో సంపద.
మరి ఈ సంపద కేంద్రమైన, అధికారానికి కేంద్రమైన, సకల హోదాల కేంద్రమైన కులాన్ని వదిలేసి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, కులం అనేటువంటిది ఏదైతుందో ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఏ దేశంలో లేదు. భారతదేశంలోనే కుల వ్యవస్థ ఉంది. ఇది పునాదిలో ఉంది, ఉపరితలంలో ఉంది. కులం పునాదిలో ఉంది, ఉపరితలంలో ఉందని భావిస్తున్నాం. ఇది అన్ని వర్గాల్లో కులం ఉంది. కులం అనేటువంటిది ఏదైతే ఉందో మీరు సూటికి ఇంకా అడగలేదు, కానీ ఫ్యూడలిజానికి సింబల్ అనేది కొంతమంది భావిస్తున్నారు. కానీ ఫ్యూడలిజంలో కులం ఉంటుంది, క్యాపిటలిజంలో కులం ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి అమెరికా, ఇది ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి అమెరికా ఉంది కదా, ఆడ కూడా జాతి వివక్షత ఉంది. జాతులు ఉన్నాయి, జాతుల వివక్షత ఉంది. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే వివక్షత అమెరికాలో కూడా ఉంది. మనం అనేక ఘటనలు చూస్తున్నాం. ఇంగ్లాండ్లో ఉంది, జర్మనీలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, అనేక చోట్ల ఉంది. కాబట్టి సమాజం మారుతున్న కొద్దీ ఆ కులాన్ని దోపిడీ వర్గాలు ఉపయోగించుకునేటువంటి తీరు ఉంటుంది. కాబట్టి కార్మిక వర్గం తమ హక్కుల కోసం, తమ విముక్తి కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా దళితులు ఆడ అణచివేతకు వ్యతిరేకంగా, అదేవిధంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అదేవిధంగానే జాతుల వివక్షతకు వ్యతిరేకంగా, స్త్రీల పురుషుల మధ్య లింగ వివక్షత ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఈ పోరాటాలు కూడా ఆ పోరాటాల్లో అంతర్భాగమే అవుతాయి. ఈ పోరాటాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పెట్టుబడిదారి సమాజంగా మారిన కుల వ్యవస్థ కూడా దానికి అనుగుణమైనటువంటి రూపంగా మారుతూ ఉంటుంది. ఇలా అంబానీ ఆదానీలు వచ్చినా, లేదు ఈ దేశంలో అనేక మంది రూలింగ్ వచ్చినా, మొత్తం అధికారంలో ఉన్న పార్టీలన్నీ కులం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కులం పేరుతోని సమీకరించుకొని వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారు? బడా బుర్జువా వర్గానికి సేవ చేస్తున్నారు. కాబట్టి ఇలా మందకృష్ణ పేరు చెప్తున్నారు, వాళ్ళ వర్గీకరణ కోసం వాళ్ళు దశాబ్దాలు పోరాడారు. గొప్ప ప్రజాస్వామిక పోరాటం. దానికి సమాజంలో ఉన్న పౌరోగమ శక్తులందరూ బలపరిచారు. చివరికి మొన్న ఎవరైతే ఈ సమాజంలో అత్యంత మనువాదాన్ని పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఉన్నాడో, ఆయన దగ్గరికి చేరి నా చిన్న తమ్ముడు అని చెప్పి మందకృష్ణని వాటేసుకోగలిగారు. తను వర్గీకరణ కోసం నేను తనతోటి ఉన్నాడని చెప్పి అన్నారు. కానీ ఆయన అంటే ఏంది, దీన్ని కూడా దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి పద్ధతులు వాళ్ళు అనుసరిస్తారు. రేపు ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని విషయాల్ని లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కులం కూడా అందులో భాగమైంది. దోపిడీ వర్గ ఏదైతే ఉన్నదో సకల విషయాల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు. కాబట్టి ప్రజలు ఎవరైతే పోరాడే వాళ్ళు ఉన్నారో సకల విషయాల మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే కుల సమస్య కూడా ముఖ్యమైన విషయమే, ప్రాధాన్యత విషయమే. దానికి వ్యతిరేకంగా కూడా ప్రతి చోట ఆ వివక్ష అన్యాయం ఉన్న ప్రతి చోట కూడా పోరాడాలా. దాన్ని కమ్యూనిస్టులు కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు చైనా గురించి మాట్లాడుతున్నాం, రష్యా గురించి మాట్లాడుతున్నాం, వియత్నాం గురించి, క్యూబా గురించి, లాటిన్ అమెరికా దేశాలు ఏమో చాలా విషయాలు మాట్లాడతాం. మన దేశంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కానీ, సావిత్రిబాయి పూలే గురించి కానీ ఎందుకు ప్రస్తావన రాదు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి? ఈ దేశంలో ప్రధానమైన మార్పు కారకులైంది వాళ్ళే కదా. ఆ విషయం ఎందుకు పట్టించుకోరు? అంటే నెగ్లిజెన్సా, లేకపోతే కనుక తెలియకనా? లేదు, కమ్యూనిస్టులు మీరు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర మొత్తం చూస్తే కమ్యూనిస్టులు వాళ్ళు కార్యక్షేత్రాన్ని ఎంచుకుందే అట్టడుగు వర్గాల ప్రజల జీవన విధానంలోనే వాళ్ళ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఆదివాసులు, దళితులు, స్త్రీలు, అన్యాయానికి గురైన వాళ్ళు, వివక్షకు గురైన వాళ్ళ పక్షానే కమ్యూనిస్టులు పోరాడారు. వాళ్ళు జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళ చరిత్రల్ని కమ్యూనిస్టులు చేశారు. కాబట్టి కమ్యూనిస్టుల త్యాగాలతో పాటు అనేక సంస్కరణల కోసం పనిచేసినటువంటి వీళ్ళందరి కృషిని కూడా సమాజం గుర్తించింది, కమ్యూనిస్టులు గుర్తించారు. గుర్తించలేదు అనేటువంటిది కాదు, గుర్తించారు. కాకపోతే ఒక అస్తిత్వ ఉద్యమాలు పెరిగిన తర్వాత ఈ అస్తిత్వ ఉద్యమాలు అనేటువంటిది వాళ్ళకు వాళ్ళు ఐడెంటిటీ చేసుకుంటున్నటువంటి స్థితి ఉన్నది. వాళ్ళు కేవలం ఒక కులం ఐలమ్మనే తమ ప్రతీకగా మార్చుకుంటుంది, ఒక కులం కొమరం భీమునే ప్రతీకగా మార్చుకుంటుంది, లేదా ఒక కులం దొడ్డి కొమరయ్యనే తమ అస్తిత్వంగా మార్చుకుంటున్నటువంటి స్థితి ఉన్నది. కమ్యూనిస్టులు అందరినీ తమ
తమ అస్తిత్వమే కాదు తమ పోరాటానికి ప్రతినిధులుగా మార్చుకుంటున్నటువంటి స్థితి ఉన్నది. ఇక్కడ అస్తిత్వ ఉద్యమాలేమో ఒక ఫ్రాక్షన్ వివరంలో ఉన్నాయి, మొత్తం సమగ్రమైనటువంటి దృష్టితోటి కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నది. కాబట్టి సావిత్రిబాయి పూలే చేసిన కృషి లేకపోతే దళితులకి విద్య లేదు, అదేవిధంగా జ్యోతిబా పూలే కృషి లేకపోతే లేదు, అదేవిధంగా అంబేద్కరు స్వతంత్రోద్యమం కంటే కూడా దళిత ఉద్యమాన్ని ముఖ్యంగా కులాన్ని పోగొట్టడం కోసం చేసినటువంటి పోరాటం గొప్పది. ఆ మేరకు దాన్ని కమ్యూనిస్టులు గుర్తించారు. అంబేద్కర్తో కలిసి పోరాటం చేయడానికి కూడా కమ్యూనిస్టులు ఆనాడే జాతీయోద్యమ కాలం నాడే ప్రయత్నం చేశారు. అందుకనే వాళ్ళ ఏ మేరకి సమాజంలో వాళ్ళ వంతు కృషి చేశారో దాన్ని గుర్తించడం అనేది కమ్యూనిస్టులుగా బాధ్యత. ఒకవేళ ఎక్కడైనా గుర్తించడంలో చిన్న చిన్న లోపాలు లేకపోతే ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా సమాజం కానీ కమ్యూనిస్టులు కానీ గుర్తుంచుకుంటారు. వాళ్ళల్లో కూడా ఏదైతే వెలుగు నీడలు ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ వెలుగుని కమ్యూనిస్ట్ పార్టీ తమ సొంతం చేసుకుంటుంది, చేసుకోవాలి. ఇప్పుడు మీ పార్టీ గురించి చెప్పండి. చెప్తూ ఓకే మధ్యలో అందుకనే ఈ మా లక్ష్యం కలిగినటువంటి సమాజాన్ని అంచనా వేసుకొని ఇలా కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఇంకొక సంవత్సరం అయితే 100 ఏళ్ల చరిత్ర 1924లో ఈ 24కి 100 ఏళ్ళు అవుతుంది. విప్లవోద్యమం ఏర్పడి కూడా 55 ఏళ్ళు దాటిపోయింది. ఈ కృషిలో ఎందుకు ఫెయిల్ అయినామని సమీక్ష చేసుకొని సామాజిక వ్యవస్థ మారింది. ఈ వ్యవస్థకు అనుగుణమైన ఎత్తుగడలు మనం రూపొందించుకోలేదు. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు పాలక వర్గాల్లో తోని ఫ్రంట్లు అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఓ పార్లమెంటరీ విధానాన్ని అనుసరించి కృషించిపోతున్నటువంటి స్థితి ఉన్నది. విప్లవోద్యమంలోనే అతివాద ధోరణి ప్రధాన పాత్ర పోషించింది. కాబట్టి ఈ అతివాద ధోరణి అటు మితవాద ధోరణి పార్లమెంటరీ విధానం అనేటువంటిది కమ్యూనిస్టు ఉద్యమానికి నష్టం చేసింది ఒకటి. రెండోది సరైన ఎత్తుగడలు రూపొందించుకోలేకపోవడం వల్ల మనం ముందుకు పోలేకపోయినాం అని భావించి మా కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం, దీనికి అనుగుణమైన కార్యక్రమాన్ని. కాబట్టి ఆ కార్యక్రమానికి అనుగుణంగా ఇలా దేశంలో అనేక పార్టీలు మాతో చర్చలు జరుపుతున్నాయి. నిజమే ఈ దేశంలో ముందుకు పోవడానికి ఉన్నటువంటి వ్యవస్థని సరిగ్గా అంచనా వేయడం అనేటువంటిది ప్రధానం అని చెప్పి భావించి అనేక పార్టీలు ధైర్యంగా ఎమ్మెల్యే పార్టీలలో చాలా కాలం నుంచి చర్చ ఉండి మారుతుందని గుర్తించిన చెప్పడానికి బిడియపడుతున్నటువంటి స్థితి లేకపోతే పిడివాదం అనుసరిస్తున్నటువంటి స్థితిలో సిపిఎంఎల్ ప్రజాపంద ధైర్యంగా చెప్పింది అనేటువంటిది అనేక మంది హర్షిస్తూ ఇవాళ మాతోటి ఐక్యతా చర్చలు జరుపుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అందులో భాగంగానే మరో 2 పార్టీలు పిసిసి సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ, అదేవిధంగా సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ అనేటువంటి పార్టీ చర్చలు జరిపి దాదాపు మా ముగ్గురి కార్యక్రమాన్ని ఒక అంగీకారానికి వచ్చి ఒక కార్యక్రమాన్ని ఈ వెలుగులో రాసుకున్నాం. ఒక నిబంధనావళి రాసుకొని మనం వేరువేరు పార్టీలుగా ఉండడం కాదు, ఒకే పార్టీకి ఏర్పడదామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీని యూనిటీ కాన్ఫరెన్స్ ఐక్యతా మహాసభని రేపు 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో పెద్ద ఎత్తున జరపాలా, జాతీయ స్థాయి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరపాలని చెప్పి భావిస్తున్నాం. 14 రాష్ట్రాల నుంచి డెలిగేషన్ వస్తుంది, 300 మంది ప్రతినిధులతో జరుగుతుంది. మార్చి 3వ తారీఖు నాడు వేలాది మందితో ఒక పెద్ద ప్రదర్శన జరిపి బహిరంగ సభ జరిపి చేయాలని చెప్పి భావిస్తున్నాం. దీనికి భారతదేశ కమ్యూనిస్టులందరూ విప్లవకారులంతా ఒకటి కావాలి. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఒక బలమైన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడాలి, యునైట్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ అనేటువంటి నినాదంతో సభ జరపాలని చెప్పి భావిస్తున్నాం. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు విప్లవ సంస్థలన్నీ ఒకే పార్టీగా ఏర్పడటం అనేటువంటిది ఈ దేశానికి అవసరము. అప్పుడు మాత్రమే సరైనటువంటి విప్లవోద్యమ నిర్మాణం జరుగుతుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ దిశలో ఈ సభని జరుపుతూ ఉన్నాం. కానీ ఇవాళ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఫోన్లు వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో భయపడేవాళ్ళు, పెత్తందారుల ఉండేవి. కానీ వాళ్ళ పెత్తందారులది కూడా మునుపుడినంత లేదు, వాళ్ళది చాలా మటుకు తగ్గింది. ఏ మాట కామాట కుల ప్రభావం కూడా కొంత తగ్గింది, మొత్తం కాదు కానీ మునుపటంతా లేదు. 20-30 ఏళ్ళ కిందంతా లేదు. కులాన్ని ఆధారంగా చేసుకున్న అగ్రకుల స్వభావము ఇవన్నీ తగ్గిన మాట వాస్తవం.
తగ్గినప్పుడు మీ వెంట ప్రజలు వస్తారని ఏముండాలి? ఇవాళ ఒక ఎంపీ గెలవాలంటే మినిమం 150 కోట్లు అని చెప్తున్నారు. నాకు తెలియదు, నేను అవి ఎటు కూడా నాకు అన్ని కోట్లు నేను ఎప్పుడు చూడలేదు. ఓటుకు 2000 3000 అని చెప్తున్నారు. కనీసం సైకిల్ ఇవ్వాలి, మన వానికి ఏమంటారు క్రికెట్ కిట్లు ఇవ్వాలి వాళ్ళకు. కొందరు వాచీలు ఇస్తున్నారు, కొందరు బట్టలు పంచుతున్నారు. మరి మీరేం పంచుతారు? మేము భావాలు పంచుతాం. మేము అనేది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోనే ఉన్నది. కుల ప్రభావం తగ్గింది. దానికి కారణం ఒకటి చదువు పెరగడము, రెండోది సమాజంలో కొంత చైతన్యం పెరగడం అనేటువంటి ప్రధాన కారణం. మూడోది పోరాటాలు పెరిగింది. ఒకటి అస్తిత్వ పోరాటాలు పెరిగినాయి, అదేవిధంగానే కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర పార్టీలు ఉద్యమాలు కూడా పెరిగినటువంటి స్థితి ఉన్నది. దీనివల్ల ఉన్నది. అదేవిధంగానే మీరు అన్నట్టుగా పెత్తందారులు కూడా పోయారు అనేటువంటిది ఏదైతే ఉందో, పెత్తందారి పద్ధతులు మారినాయి. గతంలో భూస్వామి ఊళ్ళో ఉండి చేసేవాళ్ళు, ఆ పద్ధతి పెత్తందారి పద్ధతి వేరే రూపంలో మారింది. ఇవాళ అది ఊళ్ళో జరిగే పంచాయతీ పోలీస్ స్టేషన్కి పోయింది. అదేవిధంగానే భయంతో ఓటు రాబట్టుకునేది డబ్బులతో రాబట్టుకునేటువంటి స్థితి పెరిగింది. ఈ మార్పు జరిగింది. కానీ మీరు చెప్పినట్టుగానే ఇలా 100 కోట్లు 150 కోట్లు పెడితే ఒక ఎంపీ అవుతున్నాడు, ఎమ్మెల్యేకి కూడా 60-70 కోట్లు పెడితే స్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటి? అధికారం డబ్బున్నోడి చేతుల్లోనే పోయేటువంటి స్థితి ఉన్నది. కానీ ఈ దేశంలో ఎంతమందికి కొన్ని కోట్లు మీరు చూడలే, నేను చూడలే అన్ని కోట్లు. కాబట్టి ఈ దేశంలో ఇంకా 195 మంది రోజువారీ జీవితం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆర్థిక వ్యత్యాసాలు ప్రజల మధ్య అత్యధిక స్థాయిలో ఉన్నాయి. మనం చెప్పడం కాదు, యూనిసెఫ్ నివేదిక చెప్తున్నది. 1% ధనవంతుల చేతిలో 70% సంపద పోగవుతుంది. ధనిక పేద తారతమ్యాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. సమాజానికి ఇది చాలా అనర్థదాయకం అని యూనిసెఫ్ నివేదిక చెప్తున్నది, ఐక్యరాజ్య సమితి నివేదిక. కాబట్టి ప్రపంచంలో ధనిక దేశాలు పేద దేశాల మధ్య అంతరం పెరుగుతుంది. ఈ దేశంలో కూడా పేద ధనిక మధ్య సంపద పంపిణీలా తేడా పెరుగుతున్నది. మీకు పోయినసారి 10,000 జీతం వచ్చి ఇలా 20,000 జీతం రావచ్చు. కానీ ఇలా అంబానీకి అదానికి రోజుకు 90 కోట్ల ఆదాయం రోజుకి. అట్లా ఈ దేశంలో 500 మంది బడా సంపన్నులు ఉన్నారు. సంపద అంతా వాళ్ళ చేతుల్లో పోతున్నటువంటి స్థితి ఉన్నది. ముఖ్యమైన వనరులన్నీ వాళ్ళ చేతుల్లో పోతున్న స్థితి ఉన్నది. కాబట్టి ఈ సంపద పంపిణీ అసమానతలు పెరుగుతున్నాయి. మరోపక్క నిరుద్యోగం పెరుగుతుంది. తెలంగాణలో నిన్న కేసీఆర్ పరిపాలన పోవడంలో నిరుద్యోగమే ప్రధాన పాత్ర పోషించింది. అదేవిధంగా నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారని ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యధిక నిరుద్యోగ శాతం పెరిగినటువంటి స్థితి ఇలా దేశంలో కూడా ఉన్న స్థితి కనపడతా ఉన్నది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఈ అసమానతలు, నిరుద్యోగము అదే ఏదైతే ఉన్నదో ఇది సమాజంలో ప్రజల్ని చైతన్యం చేసి సమీకరించి పోరాటానికి ఒక్క నిమిషం ఉంటుంది. రెండోది ఏంటంటే మీరు ప్రధానంగా చూస్తే ఇలా అన్ని ఉద్యోగాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంది. మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఇలా కనీస వేతనం లేదు. సుప్రీంకోర్టు చెప్పినా 19,000 లేకుండా ఇలా గ్రామ పంచాయతీ వర్కర్స్కి 9,000 జీతం, 24/7 వాళ్ళ పని చేయాలి. అదేవిధంగా అన్ని మీరు రంగాల్లో చూస్తే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువైనటువంటి స్థితి కనపడతా ఉన్నది. కాబట్టి ఇంత అసమానత లేదు ఏదైతే ఉన్నాయో ఇదే తిరుగుబాటుకు కారణమైంది. వీళ్ళని సమీకరించగలిగిన స్థితి ఉన్నది, ఇదొకటి. రెండోది మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కులం తగ్గినప్పటికి కూడా మరొక వైపు కులాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు? ఇలా కుల సంఘాలని ఎంకరేజ్ చేసి కమ్యూనిస్టులు ప్రజాస్వామికవాదులకి భిన్నంగా కుల సంఘాలని ఎంకరేజ్ చేసి కుల సమీకరణ చేసి ఆ కుల సమీకరణ ద్వారా ఓటు రాబట్టుకోవడానికి పెత్తందారులే ప్రయత్నం చేస్తున్న, ధనిక వర్గాలు ప్రయత్నం చేస్తున్న మరోవైపు ఉన్నది. అంటే మీరు ఆ మహాసభ తర్వాత మరొక ఎమ్మెల్యే పార్టీల నుంచి పార్లమెంటు తరహా రాజకీయాలకు ఒక పార్టీ మన దేశంలో రాబోతున్నది. మేము పార్లమెంటరీ పార్టీ కాదు మాది. మేము ఎన్నికల్ని కూడా ప్రజా ఉద్యమాల్ని ముందు తీసుకుపోవడానికి ఎన్నికల్ని కూడా ఉపయోగించుకుంటాం. ఒకటి మేము చెప్పేది ఈ దేశంలో
కార్మిక వర్గము, ప్రజలు, కష్టజీవులు ఎవరైతుండ్రో తిరుగుబాటు ద్వారానే తమ రాజ్యాన్ని, తమ పరిపాలనని స్థాపించుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మాది ఎన్నికల పార్టీ కాదు, ఒక విప్లవ పార్టీ. అది ఎన్నికలు కానీ, ప్రజా పోరాటాలు కానీ, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వెసులుబాట్లు కానీ అన్నిటిని ఉపయోగించుకొని ఒక విప్లవ పోరాటానికి, ప్రజల్ని సమీకరించడానికి చేసే పోరాటం. మేము భావించేది అంతిమంగా సాయుధ విప్లవం ద్వారానే ఈ సమాజం మారుతుందనేటువంటిది మా పార్టీ భావన. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఎక్కడ తిరిగినా మళ్ళీ 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ అంటే ఎటు తిరిగినా తిరిగి భూమి గుండ్రంగానే ఉంటుందని చెప్పినట్టు మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో తెలియదు. భారతీయ సమాజం మారిందని, భారతీయ సమాజంలో భూ సంబంధాలు, వ్యవసాయ సంబంధాలు మారినాయని, ఇది పెట్టుబడిదారు వ్యవస్థగా మారుతున్నదని, ఇట్లా చాలా రకాల అంశాలు గుర్తించి పార్లమెంట్ తరహా చాలా విషయాలు మాట్లాడిన మీరు ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత ఏ నిర్ణయమో ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మీరే తీసుకోండి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఎంఎల్ పార్టీల నాయకుల ఆలోచన, వారు వివరించే పద్ధతి, అర్థం చేసుకునే పద్ధతి ఇది. థ్యాంక్ యూ.